ఫోన్ చేసి రమ్మన్నామని. ఎంతమంది వంట చేసేది? ఎంతమంది ఉన్నారంట? ఏమి ఇది చికెనా? ఎన్ని కేజీలు? 2 యాడ్ ఉంది ఈడ. ఎంత? తోలు వేసినారే ఏంది చూడు. ఎవరు తెచ్చేది చికెన్? ఇక్కడ వీళ్ళే కదా కొనేది. బయట నుంచే వాడడమే కదా కొనేది. అంతా తోలు గీళ్ళు అంతా. అన్నం అయిందా? గోంగూర ఏది? ఇంకేం తెచ్చారు? 6:30 అవుతా అంటే 6. అదేంటి? ఏంటి మెను? చికెను, రసం లేదు, చికెన్ ఒకటేనా? గోంగూరే లేదు. ఎట్లా చేస్తారు? తెచ్చేదేందమ్మా? తెచ్చేదేంది? ఏది ఎక్కడ? కాదమ్మా, ఇప్పుడు పొద్దున కూరగాయలు తెచ్చుకోరు? అప్పుడే తేవచ్చు కదా రాత్రికి. ఈ రోజు అంతటికి ఏమేం కావాలనో చికెన్ వచ్చింది. చెప్పారా మీరు వార్డెన్కు? ఆమెకు ఎక్కడుంది రమ్మని చెప్పు, సార్ వచ్చినారని. దూరం పోతే ఆటోకి రమ్మను. ఏమి ఈ హాస్టల్లో ఉండాలా లేదా? వాళ్ళు వచ్చేది 4-4:30 పిల్లలు కాదమ్మా. ఈ సొంత పనులు చూసుకోవడానికే. బాగుందా ఇక్కడ మీకు? ఏ తక్కువ మంది ఉన్నారు? ఇంతేనా ఉండేది? ఇంకా రాలేదా? 22 మంది ఉన్నారా? మీరు ఇక్కడే ఉంటారా? నైట్ ఇక్కడే ఉంటారా? నైట్ ఇంటికి పోతారా? పొద్దున వస్తారా మళ్ళా? అందరూ ఇంటికి పోతారా? కొంతమంది ఇక్కడే ఉంటారా? ఇప్పుడు అన్నానికి వస్తారా అందరూ? వాళ్ళు కూడా అన్నానికి అందరు వస్తారా? ఎంతమంది వస్తారు? ఒక 20 మంది వస్తారా? 30 మంది వస్తారా అన్నానికి? మీరు అందరు కలిసి 50 మంది ఉంటారా? పోయి ఆ వార్డెన్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇప్పుడు నైట్ ఈడ పిల్లలు 10 మంది అని ఉంటారా? ఒక 5-6 మంది ఉంటారా? మీకు మెనూ బోర్డు ఎక్కడుంది? మెనూ బోర్డు ఏమేమి ఇస్తారు వంటలు భోజనాలని బోర్డు లేదా? తీసేసి పక్క పెట్టారా? ఏం దాని ప్రకారం పెట్టరా? ఈరోజు సాయంత్రం స్నాక్స్ ఏమి ఇచ్చారు? ఏమీ లేదా? పొద్దున పాలు ఇస్తున్నారా? గుడ్డు ఇస్తున్నారా? డైలీ రాదే? డైలీ పెట్టరు కదా? మంగళవారము, శుక్రవారము ఏమి చికెన్ ఉంటుందా? ఆదివారము. ఈ 3 కాకుండా అండోలు ఇస్తారు. ఫ్రూట్ ఇస్తారా డైలీ అన్నం తినే తర్వాత? అరటిపండు ఇస్తారా? ఎవరు డీడీ? ఎవరు? కడప డీడీ చూడు. నేను పూర్వామిల్లా మన అంబేద్కర్ భవన్లో ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్లో ఉన్నాను. ఇక్కడ కే భవానీ అంట. ఆమె లేదు ఇక్కడ. దాదాపు 25 మంది పిల్లలు ఇప్పుడు ఉన్నారు. ఇంకో 30 మంది పిల్లలు భోజనానికి వస్తారు. ఈ దాదాపు 50-55 మంది వస్తారు. ఇంకా ఈడ పక్కనే ఎస్సీ కాలనీ కాబట్టి అందరు నైట్లు ఇంటికి పోతారు. ఓకే, అది మన ఇష్యూ కాదు. కానీ 2 కేజీలు చికెన్ వేశారు. మంగళవారం 2 కేజీలు చికెన్ వేశారు. దాదాపు 105 గ్రాములు ఇవ్వాలి రోజుకు. దాదాపు ఒక 5 కేజీలు వేయాల్సింది 2 కేజీలు వేశారు. ఈమె లేదు ఇక్కడ. ఫోన్ చేస్తే ఫస్ట్ ఏమో నేను బయట టెంపుల్కి పోయినా అని చెప్పిందంట. ఫోన్ చేస్తే ఫస్ట్ మాట్లాడింది, ఇప్పుడు ఫోన్ ఎత్తడంలే. ఈమెకు మెమో ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తుంది. నేను ఈ ఊరోని, ఈ ఊర్లో ఉంటా, ఈ ఊర్లో ఎప్పుడు వస్తున్నో తెలియదు. అయినా కానీ ఆమె ఇంత ఇర్రెగ్యులర్గా ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు.
మామూలుగా బాలుడి దగ్గర 52 మంది పిల్లలు ఉంటే 7 కేజీలు చికెన్ వేసిన ఆయన. ఏమయ్యా ఎక్కువ వేసినావు, ఏడ వేయరంటే ఏదో పిల్లలు తింటారులే సార్ అంట. ఆ బుద్ధి వీళ్ళకు. ఈడ దాదాపు 50 మంది ఉంటే 2 కేజీలు వేశారు. లేదు అంతా తోలు ఉంది, ఆ చికెన్ కూడా ఆ తోలు ఉంది, అంత చూసా నేను. ఈ కొంచెము ఈ మెమో ఇవ్వండి నాకు, ఆ మెమో నాకు వాట్సాప్ పెట్టండి అమ్మా. కొంచెం ఈ మీద ఏంది అనేది కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకోండి. ఈమె ఇంతవరకు లేదు అసలు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండదు, అవసరం లేదు. ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడైనా ఉండి వాళ్ళని చదివించుకొని, వాళ్ళు ఉండేదే 8 అన్నం తినేసి వెళ్ళిపోతారు అంత ఎక్కువ మంది. అది కూడా ఆమెకు అంత ఓపిక లేదంటే ఎవరో ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి, ఏమో ఈమె సంగతి ఏందో మరి. చూడండి కొంచెం సీరియస్గా చూడండి అమ్మా ఈ విషయం. ఎంతమంది ఉన్నారు పిల్లలు? 6 అది కాలేజీ పిల్లలు, సెకండ్ ఇయర్ స్కూల్ పిల్లలు. స్కూల్ పిల్లలు లేరు సార్. ఎక్కడ హాస్టల్ అది? అది మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ చేసినారండి సార్. విజయ స్కూల్కి షిఫ్ట్ చేసి ఎప్పుడు? ఇప్పుడు ఇంకా అది షిఫ్టింగ్లో ఉంది సార్. అది ఇంకా కంప్లీట్. పిల్లలు రాలేదా ఇక్కడికి లేరు సార్. ఇంకా ఓన్లీ కాలేజ్ పిల్లలకి. ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు సార్. మామూలుగా పోయినసారి ఎంతమంది ఉన్నారు సార్? 25 మెంబర్స్ ఉన్నారు సార్. సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోయినారు సార్. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చినారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాం సార్. అడ్మిషన్లు కూడా ఈరోజు ఒక 3 వచ్చినాయి సార్. చేర్చుకుంటా ఉన్నాం సార్. అక్కడ హాస్టల్ స్టార్ట్ అయిందా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. అది బాలుడుకి ఇన్ఛార్జ్ ఇచ్చినారు సార్. వాళ్ళకి కూడా ఇక్కడే ఉన్నాయి ప్రొవిజన్స్, తీసుకెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళకి భోజనం చేశారు? చేస్తున్నారు సార్. ఏం 2 పార్సెల్ తెచ్చిపోతుంది వీళ్ళందరికీ చేయడం ఇదంతా. అవును. లైట్ లేదా, కరెంట్ లేదా? ఇదేంది రైసా? ఈరోజు బగార్ రైస్ కదా? కలర్ రైస్ కదా ఈరోజు? గోంగూర చట్నీ ఉండాలి. ఏది గోంగూర? ఏది గోంగూర? నేను అడిగింది నేను. గోంగూర ఏది? గోంగూర లేదు. 6:30 అయింది. బగార్ రైస్ చేయాలా, కలర్ రైస్ చేయాలా, వైట్ రైస్ చేశారు. ఎట్లా ఇవన్నీ? ఎట్లా బా? ఏం పేరు నీ పేరు? హరికృష్ణ. 6 మంది వచ్చారా? ఎంతమంది ఉన్నారమ్మా? రండి, ఆడిపోతాను. 7 మంది ఉన్నారా? అదే ఏం చదువుతా ఉన్నారు మీరు? డిగ్రీ. ఎక్కడ? గవర్నమెంట్ డిగ్రీ కాలేజా? ఇంకా మీరు? డిగ్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అదే నేను అడిగింది. ఇంటర్మీడియట్ ఎక్కడ? ఇంటర్ వాళ్ళకి ఇప్పుడు మీకు అక్కడే పెడతారు కదా భోజనాలు? ఆఫ్టర్నూనే నేను అనేది. డిగ్రీ కాలేజీలో ఎట్లా? ఏమైనా పొద్దున్న క్యారియర్ తీసుకెళ్తారా? వచ్చిపోతారా అంత దూరము? 2-3 ఉంటే పొద్దున్నే ఏదైనా కొంచెం చేసి పెట్టచ్చు కదని. బాబు వంట ఆయన ఒక్క ఆయననా? 6 మందికి 7 మందికి ఒకరికాక ఏం 10 మంది ఉంటారు స్వామి? ఏమి ఇడవని అంత మునిగిపోతుందా? అదబ్బా, 80 మందికి ఒకరు ఉండేది వంటలు, 80 మందికి ఒక్కరు గవర్నమెంట్ రేషియో. మరి ఏముంది, 20-30 మంది ఉంటే ఒకరు చేయక ఏముంది? అదేం పెద్ద బ్రహ్మిద్యా? ఈ అబ్బాయి అయితే ఒకరే సార్. అది ఈ రోజే వచ్చినాడు సార్. ఇప్పుడే జాయిన్ చేసినారు సార్. పోయినసారి లేవా? అయితే అది డిగ్రీ ఫైనల్ ఇయర్ పెట్టారంట సార్. అది డిస్టర్బ్ అయ్యి నన్ను డ్రాప్ చేసినారు సార్. మీకు ఆడ ఇంటర్మీడియట్ లేదా? డిగ్రీ కాలేజే కదా ఆడ? ఇక్కడ పొద్దున్న టిఫిన్ చేసి ఆ టిఫినే కొంచెం పెట్టుకొని పో. మళ్ళా అన్నం కోసం సైకిల్ ఉందా? బస్ పాస్ చేపిస్తాను. అదేలే, దూరమే కదా ఇక్కడ నుంచి డిగ్రీ కాలేజ్. 6 మెంబర్స్ కూడా రావడం. అవునా? అందుకనే ఈరోజు ఫస్ట్ డే అన్నట్టు ఇంకా అందరినీ కూర్చోబెట్టి ఇప్పుడు చెప్తా ఉంటాను. ఎందుకని ఇప్పుడు మీ డిగ్రీ మీ కాలేజీ హాస్టల్ అక్కడ ఉన్నది, 3rd to 10th ఇక్కడ ఉన్నది కదా? 3rd to 10th అక్కడ ఉన్నది, 2 ఇక్కడే ఉన్నాయి సార్. ఇప్పుడు ఎందుకు మార్చారు? రెండో ఒక దగ్గర ఉండకూడదనే? బీసీలో రావట్లేదా? స్కూల్ కూడా ఎవరు రావట్లేదా?
ఆ. ఉన్నాయి కదా, వెంగమాంబ ఉంది, మహర్షి కూడా ఇక్కడే కదా, దగ్గరే కదా, బయట నుంచి అడ్డం పోతే దగ్గరే కదా. వాళ్ళే పెట్టుకున్నారా? ఏం లేరా మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చి చేరరా ఇక్కడ? చెప్పండి అందరికీ. ఒక 20-30 మంది ఉంటే బాగుంటుంది మీకు చదువుకోవడానికి కానీ, మీ వార్డెన్ సార్ ఉండడానికి కానీ, వంట చేయడానికి కానీ. ఇప్పుడు చూడు 6 మందికి 7 మంది కలర్ రైస్ ఏం చేస్తారు అని మామూలు వైట్ రైస్ చేసిండ్రు. గోంగూర లేదు. చూడు ఈరోజే రావడం కూడా నలుగురు ఉన్నారు సార్. నేను పోయి ఇప్పుడే పిలుచుకొని వచ్చి అసలు అడ్మిషన్ తీసుకోండి అంటే సరే కొంచెం పెంచండి, 20-30 మంది అని అయితే బాగుంటుంది కదా. తప్పకుండా సార్. ఇంత అకామిడేషన్ ఇంత ఉంది బ్రహ్మాండంగా. సార్ అదే బిల్డింగ్ ఇంత పెట్టుకొని అసలు కనీసం ఒక 200 చేయొచ్చు అంటే 200 కాకుండా ఒక 60-70 మంది అన్న ఉంటే బాగుంటుంది. జాయిన్ చేస్తాం సార్. ఓకే. ఎవరమ్మా ప్రిన్సిపల్ ఉన్నారా? లేడా? ఊరికే అదేంది? ఎవరు ఇన్ఛార్జ్ మరి? ఎవరు ఇన్ఛార్జ్ అమ్మా? ఎవరు చూసేది? రమ్మనండి. ఎవరు? నువ్వేం సబ్జెక్ట్ ఇక్కడ? కుక్క? ఎంతమంది ఉన్నారు పిల్లలు? 45 మంది. క్లాసులు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? థర్డ్ నుంచి 47 మందినా? అడ్మిషన్స్ లేవా? 3. వంట ఎవరెవరు చూస్తారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? 45 మంది ఉన్నారా? ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు లేరా? ఇక్కడ ఎక్కడ ఎవరు లేరా? ఎవరు ఈ వంట ఎవరు చూస్తారు? ఎవరన్నా నువ్వే చూస్తావు వంట? ఎట్లా ఇవి వెండర్సా? గిరిజన దాంట్లోకి సంబంధించి కరెక్ట్గా వస్తున్నాయి అన్నీ? స్టాక్ వచ్చిందా? చికెన్ వచ్చిందా ఈరోజు? ఇంకా రాలేదా? అది ఎప్పుడు టైం అవుతా? 5:30 అయింది కదా. ఎంత వేస్తా ఉన్నారు చికెన్ 47 మందికి? 6 కేలా? మీ స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ ఎక్కడుంది? తీసుకురండి పోయి. మీ ప్రిన్సిపాల్ లీవ్ పెట్టినట్టుందా? తీసుకురండి చూడాలి. ఎంతమంది? ముగ్గురా? 5 మంది ఉన్నారా? వాచ్మెన్ ముగ్గురు. 47 మందికి ఎంతమంది? టోటల్ ఎంతమంది అవుతారు? 100 అవుతారా? ఇప్పుడు ఆ సన్న బియ్యం వచ్చాయా ఇప్పుడు? చికెన్ ఎన్ని గంటలకు వస్తుంది? ఎక్కడ స్టోర్ రూమ్ ఎక్కడ? ఎవరు స్టోర్ రూమ్ చూసేది? ఫీట్ సారా? సరుకులు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా? అనిల్ ఎంతమంది స్ట్రెంత్ అవుతారు? 52. మామూలుగా అయితే ఎంతమంది అవుతారు? మామూలుగా అయితే ఒక క్లాస్ 40 మెంబర్స్ ఉన్నారు సార్. మామూలు మీ దగ్గర ఒక 70. ఎన్ని రోజులు అయింది ఆయన లీవ్ పెట్టి ప్రిన్సిపాల్ గారు? సాటర్డే వెళ్ళాడు సార్. ఏ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ వచ్చాడు? గుంటూరు నుంచి దోర్నాల్లో ఉన్నాడు సార్. షామిల్ జోడ్. మీరు కూడా ఒకసారి దోర్నాల ఇన్స్టిట్యూషన్, దోర్నాల్ గర్ల్స్ సార్, ఈఎంఆర్ఎస్. అన్నీ సర్దుకోలేదా ఇంకా అనిల్? ఇవన్నీ సర్దలేదా? మధ్యాహ్నం వచ్చే ఎవరు చూస్తారు ఇదంతా? పర్ క్యాపిటా మామూలు పర్ క్యాపిటా వారానికి ఎంత డబ్బులు ఎన్ని వస్తాయి? ఈ రైస్ పంపించలేదు ఇంకా? ఎందుకని? ఇవి ఇంకా వాడద్దు అవి. అది మరి ఏంది? పోయిన ఏప్రిల్ లాస్ట్కే తీసుకెళ్ళాలి వాళ్ళు. మీ సార్ లీవ్ పెట్టినట్టు నాకు లీవ్ లెటర్ ఉందా చూడాలి నేను. బాగున్నారంతా? మాకు గేమ్స్ ఆడిస్తారా? భోజనాలు బాగుంటున్నాయా? మెనూ బోర్డు ఎక్కడుంది? కొత్తది పెట్టారు చూసారా? ఆ మెనూ ప్రకారం వస్తున్నాయా అన్నీ? భోజనాలు అన్నీ ఆ మెనూ ప్రకారం వస్తాయా?
మీకు సంతోషమేనా? మీకు ఎంత డబ్బులు వస్తున్నాయి నెలకు ఒక స్టూడెంట్కి తెలుసా మీకు? ఒక స్టూడెంట్కు నెలకు ఎంత డబ్బులు వస్తాయి చెప్పండి. స్పీక్ అవుట్ లౌడ్. నెలకు నానా, నెలకు ఒక స్టూడెంట్కు ఎంత డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం తెలుసా? చెప్పమ్మా. 15,000 రాదురా. ఒక స్టూడెంట్కు నెలకు, మీరు జనరల్ నాలెడ్జ్ అనమాట, ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. 1400 రూపీస్ వస్తుంది మీకు, 1400 రూపాయలు. బియ్యం ఫ్రీగా వస్తాయి, అర్థమైందా? వంట వాళ్ళ ఛార్జెస్ సపరేట్గా ఇస్తుంది ప్రభుత్వం. మిగతా సరుకులకు, చికెన్కు ఏమేమి ఇస్తా ఉన్నారు పొద్దున్నే మీకు? పొద్దున్న టిఫిన్ ఇస్తారా? ఇంకా రాగి సార్వా, రాగి జావ మార్నింగా? మార్నింగ్ ఎగ్ ఇస్తారా? ఆఫ్టర్నూన్? సాయంత్రం? నైటు? ఈవినింగ్ స్నాక్స్ ఏమి ఇస్తారు? అనిల్ కాడి వాళ్ళని మధ్యాహ్నం ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఉందా మీ దగ్గర జియో ఎంఎస్ నెంబర్ 8 ఆ పేపర్ ఉందా? కొత్తగా వచ్చిన పాత పనే కదా, కొత్తగా వచ్చిన పని పాతదే కదా. ఏడైనా ట్రైబల్ హాస్టల్ వాడనే కదా, ఏమేమైనా పైనుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏం రాలే కదా. మరి ట్రైబల్ హాస్టల్ నుంచే కదా వీడికి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఏ ఊరా సార్ సొంతూరు? ఇది ఆయన లీవ్ లెటర్ అడిగా నేను, ఇక్కడ చూపించండి. చికెన్ ఎన్ని పీసులు వస్తాయి ఒక్కొక్కరికి? ఒక 3 వస్తాయా? 3 or 4? 5 మోస్ట్లీ 3, 4, 5. గ్రేవీ వేస్తారా? షార్వా కావాల్సినంత వేస్తారా? రైస్ సరిపోతుంది అందరికీ? ఈరోజు బగారా రైస్ కదా, బగారా రైస్. అదేలే కలర్ రైస్, కలర్ రైస్ కదా. సండే రోజు కూడా కలర్ రైసేనా మధ్యాహ్నం? ఈవినింగ్ స్నాక్స్ ఏమేమి ఇస్తారు? స్నాక్స్ రాగి లడ్డు ఒకరోజు, ఇంకా సేమియా పాయసం వచ్చిందా? ఆదివారం. గుగ్గిళ్ళు వస్తున్నాయా? ఈరోజు రాగి లడ్డు ఇచ్చారా? ఏమండి అనిల్, రాగి లడ్డు ఎందుకు లేదు? ఈరోజు స్నాక్స్ ఇవ్వాలి కదా. రాగి లడ్డు ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నా. మెనూ ప్రకారం, మెనూ డివైడ్ కాకూడదు. నేను ఎప్పుడో ఒకసారి ట్యాబ్లు ఇచ్చేటప్పుడు వచ్చిన, మళ్ళీ ఈరోజు వస్తున్నా. రోజు రావచ్చు నేను, అర్థమవుతుందా? నేను రోజు కూడా వస్తా. మీరు మెనూ ఫాలో కావాలా? మీ ప్రిన్సిపాల్ సార్కి చెప్పండి. సార్ ఈ నుంచి గట్టి క్యాచ్ వస్తాడు, ఈ నుంచి గట్టి నాకు 100 మీటర్లు ఈ నుంచి నా ఇల్లు, అర్థమైందా? మెనూ డివైడ్ కాకూడదు. బొరుగులు పెడుతున్నారా? గురువారం. సాటర్డే స్వీట్ వస్తుందా? ఇస్తారా? చెప్పండి ఏదైనా ఓపెన్గా. మీరు రాలేదంటే వచ్చేటట్టు చేస్తా. అట్లా మెనూ ఎక్కడ పొరపాటు జరగకూడదు. మెనూ తెలుగు చదవడం వస్తుంది అందరికీ, మెనూ తెలుగులోనే కదా ఉండేది. ఆ మెనూ చదువుకోండి. ఈరోజు ఏమి ఇచ్చినారు? ఏమీ లేదు. మీరు అట గట్టిగా 2 అడుగులు వేస్తే వస్తుంది మా ఇల్లు. నేను మా ఇంటికానే ఉంటా, శనివారము ఆదివారము వచ్చి మీరు ఎప్పుడైనా సరే నాకు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు, అర్థమైందా? పెద్ద పిల్లలు కదా మీరు. దిస్ ఈజ్ యువర్ రైట్, మీ హక్కు ఇది. మీ హక్కు ప్రకారం మీకు ఆ మెనూ ప్రకారం అన్నీ రావాలా. ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అటు జరిగితే ఒప్పుకునేదానికి లేదు, అర్థమవుతుందా? ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతూ ఉంటాయా? మరి ఈరోజు రాలే కదా రాయి లడ్డు. కొత్త స్టాక్ వచ్చిందా? ఏ స్టాక్ అన్నా కానీరా. ఫ్రూట్ ఇస్తా ఉన్నారా నైటు? అందరు చెప్పండి గట్టిగా. మీరు చెప్పలేదంటే నాకు డౌట్ వస్తూ ఉంటుంది. అట్లా ఈరోజు ఏంది మా ఫ్రూట్ అరటిపండు ఇచ్చారా? మేము వార్డన్లు ఎప్పుడు డిప్యూటీ వార్డన్గా మేము చేయలేదు సార్. నేను అనేది ఇప్పుడు ఇన్ఛార్జి ఎవరు చూస్తా ఉన్నారు, ఇవన్నీ వస్తున్నాయా లేదా అడుగుతున్నా నేను. సింపుల్ సార్, సబ్మిషన్ అంతే సార్. చెప్పండి. ఎప్పుడు మేము అవుట్ సోర్సింగ్ స్టాఫ్ సార్, మాకు ఎప్పుడు ఇన్ఛార్జ్ జస్ట్ అనిల్కి 2 days అయింది అంతే. అంతకుముందు ప్రిన్సిపల్ సార్ ఉన్న వాళ్ళు నడుపుతున్నారు సార్. మాకు దీంట్లో ఇవి సర్దేది అవి ఇవి మాకు ఫస్ట్ టైం సార్. పాత సార్ వెళ్ళిపోయిండు, సార్ వచ్చి ఎవ్రీ డే ఫ్రూట్ ఉంది మా 7 రోజులు ఫ్రూట్ ఉంది. ఇవి వెండర్స్తో మీరు కొట్లాడి తెప్పియాలి ఇవన్నీ.
రాయండి పైకి, మాకు ఇవ్వడం లేదు మెనూ ప్రకారం. ఫుడ్ కమిటీ చైర్మన్ ప్రాపర్ విలేజ్ ఇది, ఆ సార్ రోజు వస్తాడు వాటం పడితే ఏమి లేనిపోతే తలకాయ నొప్పులు వస్తాయి సార్. మాకు ప్రాపర్గా మీ టెండర్దారులకు చెప్పండి, వాళ్ళు క్యాన్సిల్ చేపిస్తా, ఏం ప్రాబ్లం కాదు. బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తా వాళ్ళ టెండరు. వాళ్ళు కాబట్టి ఇంక వాళ్ళ తాత అవుతాడు. మనకు సక్రమంగా ఇచ్చేవాళ్ళు కావాలా, అంతవరకే. ఇవన్నీ కాదు. ఎవ్రీ డే ఫ్రూట్ ఉంది మా నైటు, మీరు చూసుకోండి. ఇది ఓ పేపర్ చూసుకో, అది ఆ క్వాంటిటీస్ కూడా చెప్పు, ఎట్లెట్టిన వాళ్ళకు ఎట్లా ఆ క్వాంటిటీస్ రావాలా ఏంది అవన్నీ చెప్పు నీట్గా. ఎంత చికెన్ రావాలా, కర్డ్ రావాలా మధ్యాహ్నం పూట, ఇవన్నీ నీట్గా ఇవ్వు. చూడండి 5 మంది వర్కర్లు ఉన్నారండి, 60-70 మందికి బ్రహ్మాండంగా చేసి బ్రహ్మాండంగా పెట్టచ్చు మనం. చెప్తున్నా, చదువులంటే సరే అది నాకు సంబంధించింది కాదు, ఫుడ్ విషయం మటుకు ప్రాపర్గా ఉండాలి. మీ ప్రిన్సిపాల్ సార్ రమ్మని చెప్పండి, రేపు వస్తానే నన్ను నుంచి కలవమని చెప్పండి. ఎంత ప్రాపర్గా ఉండాలా, లేకుంటే మనం బాగా పెడతా ఉంటే పిల్లలు పెరుగుతారమ్మా. మనం ఫుడ్ బాగా ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేరుతారు, ఆటోమేటిక్ చేరుతారు. ఏం 3rd to 10th అంటే దాదాపు 8 క్లాసులు. 8 క్లాసులు అంటే దాదాపు 840, 320 మంది ఉండాలి ఇక్కడ దగ్గర. అంత స్ట్రెంత్ ఉండాలా. విశాలంగా ఉంది. కొత్త బాత్రూమ్స్ కట్టారు, ఒక 4 years బ్యాక్ కట్టారు ఇవి. ఇవి కట్టేటప్పుడు నేను వచ్చా. ఇంత బిల్డింగ్లు ఉన్నాయి. ఇది ఆశ్రమ పాఠశాల అంటే ఒక వాల్యూస్ ఉండాలా. మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్, ట్రైబల్ హాస్టల్ పిల్లలు సినుగుతాంది ఒక్కొక్కరికి. ఏం లే, ఆ దొరణాల చిన్న దొరణాల ఒక ఆమెను పంపించినాం మొన్న ఇంటికి. ఆ పెద్ద దొరణాల శ్రీశైలం సున్నిపెంటలో తట్టెడేరుగుతాడారు. ఏమి తప్పదు, రూల్ ప్రకారం పోవాలా. ఫుడ్ పిల్లలకు వాళ్ళ హక్కు, అది వాళ్ళకు ఫుడ్ ఇచ్చి ఇవ్వడం అనేది మన ధర్మము, మనం ఇవ్వాలా. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనమాట, ఇది ఒక యాక్ట్. ప్రాపర్గా అన్నీ వాళ్ళకి సప్లై చేయాలి మనం, వేరే మార్గం లేదు. ఎప్పుడైనా రేట్లు ఇట్లా హైక్ ఉన్నాయంటే కొంచెం చికెన్ ఏదైనా క్వాంటిటీ కొద్దిగా తగ్గించుకుంటే ప్రాబ్లం లేదు, అదేం మనమేమి ఆక్షేపణ లేదు. ఎన్ని గ్రాముల చికెన్ ఇవ్వాలా ఒక స్టూడెంట్కు? రాంగ్, సరే నో ప్రాబ్లం. 157.5 grams రోజుకు 45 గ్రాములు, 7 రోజులకు 315 గ్రాములు. మీరు వీడియోలు చూడాలండి, మీరు హాస్టల్స్లో పనిచేసేవాళ్ళు, మీరంతా చూసేవాళ్ళు ఏం జరుగుతూ ఉంది, ఏంది ఫుడ్ దానికి సంబంధించి. మా సొంతూరు వాళ్ళు, మా సొంతూరులో కూడా మా ఇక్కడ పనిచేసే వాళ్ళకు ఎంత ఇస్తా ఉన్నారు ఏంది తెలియదంటే సిగ్గుపోతుంది, సిగ్గు పూర్తిగా పోతుంది నిజంగా. వారానికి ఎంత? 315 గ్రాములు. 315 గ్రాములు 2 సార్లు ఇవ్వాలి అంటే ఎంత? 157.5 గ్రాము ఒకసారి ఇవ్వాలి. అదేనమాట. ఇది 2023 ఫిబ్రవరి 22వ తేదీ ఇచ్చిన జీవో, MS నెంబర్ 8. ఆ జీవో ప్రకారం అది సిస్టమ్. ఇవాళ రేట్లు హైక్ ఉన్నాయి, కొంచెం వర్కౌట్ కావడం లేదంటే 10, 20, 30 గ్రాములు అటు ఇటు నో ప్రాబ్లం, అదేం సమస్య కాదు. కానీ ఎంత ఇవ్వాలనే తెలియాలంటున్నా నేను. తక్కువ వస్తుంది ఇంకొకటి. ఈరోజు 50 మందికి 157.5 గ్రాము అంటే దాదాపు 8 కేలు రావాలి. మీరు 6 కేలు వస్తుంది, అన్నీ ఎత్తిపోయింది. స్టార్టింగ్లో ఎత్తిపోయింది సంసారం. దాదాపు 8 కేలు వేయాలి 50 మందికి అంటే తెలుసా. సరే రేట్ హైక్ ఉంది, అది తక్కువ ఇప్పుడు ఏమైనా ఎక్కువ వేస్తారంటే ఏమి వేయరు కదా. టిఫిన్స్ బాగున్నాయమ్మా? టిఫిన్స్ బాగున్నాయా? ఏదైనా టిఫిన్ నచ్చలేంది ఏదైనా ఉందా ఒకటి మారుస్తా నేను, మీ ఇష్టం, ఒకటి కోరుకోండి. ఏదైనా టిఫిన్ ఒకటి నచ్చలేదంటే మారుస్తా. అన్నీ బాగున్నాయంటే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. ఏదైనా మార్చాలా? అన్నీ బాగానే ఉన్నాయా? అరే మీకు డైలీ ఎగ్ ఇవ్వాలా? వస్తుందా ఎగ్? ఎవ్రీడే వారానికి 2 సార్లు చికెన్ రావాలి, మధ్యాహ్నం పూట పెరుగు ఇవ్వాలి, డైలీ ఎవ్రీడే ఫ్రూట్ ఇవ్వాలి. ఇది సిస్టమ్. ఆడ మెనూ ఉంది కదా, ఆ మెనూ ప్రకారం అన్నీ సక్రమంగా రావాలి. చికెన్ వచ్చిందా? ఉండమ్మా, రాలేదట. ఎవరు వెండర్స్ ఇక్కడ ఈ ఊర్లో? ఎక్స్ ఎవరు వెండర్స్? వాళ్ళు గిరిజన ఎక్కడ వాళ్ళు? అతనే వెండరా? చికెన్ మరి 157.5 గ్రాము రావాలి ఒక్కొక్క స్టూడెంట్కు. మీకంతా హ్యాపీనా ఇక్కడ? వెరీ గుడ్. బాగా చదువుకోండి.
ఎంతో మీరు దూర దూరం నుంచి హాస్టల్స్లో వచ్చారు, ఊరికి ఎగులాడము, ఆటలాడుకునే టైంలో ఆడుకోవాలి, ఆడుకునే టైంలో ఆడుకోవాలి, ఏమి ఇబ్బంది ఏం లేదు. అర్థమవుతుందా? ఓకే, బాగా చదువుకోవాలంతా. ఇప్పుడు మీకు చిన్న చిన్న గింజలు ఇచ్చారు, అవి నోట్లో పెట్టుకోండి. అంతా పెట్టుకున్నారా? ఏంటి అవి తెలుసా? ఫోర్టిఫైడ్ రైస్. వెరీ గుడ్. ఫోర్టిఫైడ్ రైస్ అవి మీరు తినే. ఇప్పుడు మీకు సన్న బియ్యం వస్తున్నాయి, అన్నం బాగుందా ఇప్పుడు? పోయినసారి కంటే ఈసారి బాగుందా? అందులో కలుపుతారనమాట. అవి 1/2 కిలో కలుపుతారు, 25 కేజీల బ్యాగ్లో 1/2 కిలో కలిపితే కిలోకి 10 గ్రామ్స్ వస్తాయి. అవి మీకు ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ కలిపింటారు వాటిల్లో. విటమిన్స్ అనమాట అవి. మీకు బాగా స్ట్రైట్ కూర్చోండి. అంతా ఎట్లా కూర్చున్నారు స్ట్రైట్గా?